నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామ కమిటీ వారి ఆహ్వానం మేరకు శ్రీ స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామివారి జాతర సందర్భంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. గ్రామంలో 3 రోజుల పాటు వైభవంగా జాతర చేయడం జరిగింది. స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం అట్టహాసంగా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. పోచంపల్లి స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారికి నవగ్రహ హోమం చేసుకొని రథోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 60 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. గ్రామస్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు గ్రామ ప్రజలందరి సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం గమనిస్తే స్తంభాకారంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారు చాలా అరుదుగా ఉంటారు. మా దగ్గర ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారిని మా పెద్దలు 60 సంవత్సరాల పూర్వమే ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అతి త్వరలో దేవాలయాన్ని కూడా నూతనంగా పునరుద్ధరించడానికి కూడా మేము ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా అందరం అనుకుంటున్నాము. దానికి సంబంధించి అతి త్వరలోనే కమిటీ కూడా నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్నామని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ జాతర ఇంత గొప్పగా జరగడానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, దాతలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీ నరసింహ స్వామికి, నరసింహ స్వామికి మీరు చెప్పండి. గ్రామం శ్రీ శ్రీ స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర మహోత్సవం వచ్చేసిన ప్రజలకి శుభాకాంక్షలు. సో ఈ దేవాలయం చాలా పూర్వం నుంచి నడుస్తున్నది. 1978లో మనం సప్తాహం జరుపుకోవడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత ఆ కార్యక్రమం చేసిన పెద్దలందరూ కూడా కనుమరుగైన యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ గ్రామ జాతరని ఉత్సాహంగా జరుపుతున్నారు. ఈ ఆలయ అభివృద్ధి కూడా యువకులు తోడ్పాటు అందిస్తున్నందుకు లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు రథోత్సవము గ్రామ ప్రజల అభివృద్ధితో చాలా రథోత్సవం ఘనంగా చేసుకున్నాము. ఈరోజు ఈ రథోత్సవంలో గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ ఉత్సవాన్ని ఘనంగా అభివృద్ధి చేసి ఉన్నారని, అలాగే గ్రామ ప్రజలకందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి మా గ్రామంలో దృఢంగా నమ్ముతారు. ఇది గ్రామస్తుల సహకారంతో ప్రతి సంవత్సరం మేము యాదగిరి గుట్టలో ఎప్పుడైతే విజయోత్సవాలు జరుగుతుంటాయో అప్పుడే ఇక్కడ కళ్యాణం తేరు జరుపుతుంటాం. స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఎల్లవేళలా వస్తుంటారు. వారికి స్వామి ఎల్లవేళలా తోడుండాలని కోరుకుంటున్నాం. జాతర ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది సహకారంతో. ముందు గ్రామంలో ఉన్న ప్రజలు ఇంకా మరింత సహాయ సహకారాలు అందిస్తూ మన గుడి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాము. అలాగే మన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి సార్ కూడా స్వచ్ఛందంగా మన ఈ జాతరలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇలాంటి జాతర సహకారంతో ముందు మేము ఇంకా జాతర ఘనంగా ఏర్పాట్లు అభివృద్ధి కూడా చేస్తామని మేము ఆశిస్తున్నాము.